హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా రాగి పిండి అలాగే బెల్లంతో బర్ఫీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రాగులలో కాల్షియం అలాగే ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ పిల్లలు కానీ పెద్దలు రాగి జావా తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు ఈ విధంగా చక్కగా టేస్టీగా బర్ఫీ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చక్కగా ఈవినింగ్ టైంలో డైలీ నార్మల్గా చేసుకునే స్నాక్స్ కంటే ఈ విధంగా హెల్దీ స్నాక్స్ చేసి పెట్టివ్వండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఆ సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు రాగిపిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన రాగిపిండి అనేది అస్సలు స్మెల్ రాకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తర్వాత వేరొక స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం, 4 కప్పుల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా కరుగుతున్నప్పుడు దీనిలోకి 1/2 స్పూను ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న రాగిపిండి కూడా చక్కగా మంచి అరోమా వచ్చి ఫ్రై అయిపోతుంది. దీనిలోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని ఒక టీ స్ట్రైనర్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టీ స్ట్రైనర్ పెట్టడం వలన మనకి బెల్లంలో ఏమైనా ఇసుక లాంటిది ఏమైనా ఉంటే ఆగిపోతుంది. చూసారు కదా, ఇలా బెల్లం వాటర్ వేసిన తర్వాత మాత్రం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే దీనిలో మనం రాగిపిండి యాడ్ చేసాం కాబట్టి ఉండలు కట్టేస్తుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే చక్కగా రాగిపిండి అలాగే రవ్వ బెల్లం వాటర్లో చక్కగా మిక్స్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి గట్టిగా అవుతుంది. ఇలా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ ఉంటే నెయ్యిని రవ్వ అలాగే రాగిపిండి పీల్ చేస్తాయండి. అలా పీల్ చేసిన తర్వాత మరొక స్పూన్ మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మనం ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి చక్కగా ఈ బర్ఫీ అనేది ప్యాన్ నుంచి చక్కగా రిలీజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి వదిలిపెట్టిన వరకు నెయ్యిని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉంటే కొద్దిసేపటికి బర్ఫీది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్యాటర్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసుకి కానీ ఒక బౌల్కి కానీ అడుగున నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం పైన యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని చేతితో ఈ విధంగా అద్దడం వలన చక్కగా లోపల వరకు వెళ్తాయండి. చేతితో ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, చల్లగా అయితే మనకి బర్ఫీ కూడా కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా చేసుకునే రాగిపిండి బర్ఫీ రెడీ. తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. ఇది నార్మల్గా బయట అయితే 3 to 4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 10 డేస్ అయినా సరే ఉంటుంది. ఇలా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి ఈ హెల్దీ రెసిపీని పెట్టండి. చాలా హెల్దీ అండి. రాగిపిండితో చేసుకునే ఏ రెసిపీ అయినా మనకి చాలా మంచిది. తప్పకుండా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.